పైన పైన మట్టి పడింది, క్లీన్ చేయి. పోట్టిదానా. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ మధ్యన వీడియో పెట్టి చాలా అయింది. లైఫ్లో చాలా బిజీ అయిపోయినా, చాలా థింగ్స్ సైమల్టేనియస్లీ అవుతున్నాయి. ఈ రోజు కాకపోతే మా లైఫ్లో కొంచెం గుడ్ న్యూస్ అనమాట. సో ఐ వాంట్ టు అప్డేట్ యూ గైస్. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఒక సబ్స్క్రైబర్కి మనం ఆల్రెడీ గిఫ్ట్ ఇచ్చామో అది ఏంటో చూపిస్తాను. సెకండ్ ఇది ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది మీకు. సో ఎవరైతే పూర్తిగా వీడియో చూస్తారో వాళ్ళకి ఇంకో గిఫ్ట్ ఉంది. గుడ్ న్యూస్ అంటే ఏం లేదు, మేము ఫైనల్గా జర్మనీలో కార్ కొనుక్కున్నాము. యాక్చువల్గా నేను కార్ కొనేటప్పుడు అంత వీడియో తీసి పెడదాం అనుకున్నా, కానీ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళేసరికి లేట్ అయింది, పెద్ద ప్రొసీజర్. పైగా జర్మనీలో ఇంకోటి ఏంటి అంటే, ఇండియాలో మనకి ఇప్పుడు టీఆర్ ఉంటుంది కదా, టెంపరీ రిజిస్ట్రేషన్, దాంతో మరి కొన్ని రోజులు వెళ్ళొచ్చు. జర్మనీ అట్లా కాదనమాట. ఫస్ట్ మనకి సూలాసు అంటారు, అది వచ్చిన తర్వాత కార్డు తీయాలి. ఒకవేళ టీఆర్ అంటే కూడా 1 డే వస్తుంది. ఫస్ట్ మీకు కార్ నెంబర్ చూపిస్తాను, మీరేమో నోటీస్ చేసి చెప్పండి. వైకే అంటే యోగేష్ ఖాజా అనమాట నా పేరు. దాంతోపాటు 999 నెంబర్, కొంచెం ఫ్యాన్స్ నెంబర్ తీసుకున్నా. ఇదే నెంబర్ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. ప్రతి బండి 99949 ఉంటుంది. ఆయన అయితే 17 lakhs పే చేసాడు నంబర్కి. నేను అంత పే చేయలేదు, నేను ఎంతో కొంత పే చేసినా కానీ దట్ డజంట్ మ్యాటర్. మనం కొన్న కార్ ఇది. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, రోడ్ అసిస్ట్, లైన్ అసిస్ట్మెంట్, లైక్ ఇంకా స్పోర్ట్స్ మోడ్, ఆల్ మోడ్స్. టూరెక్లో బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే మనకి మైలేజ్ అనేది మంచిగా ఇస్తుంది, 12-13 kilometers ఇస్తుంది. మనకి దీన్ని కాక్పిట్ అంటారు, ఈ టూ బోర్డ్స్ కలిసి. నాకు అంత డిస్ప్లేలో అన్ని కవర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కాక్పిట్, కీలెస్ స్టార్ట్, ఆటోమేటిక్ అనమాట. హార్డ్ బ్రేక్ మీద లేవు, తీసేసిన మీడియా బ్రేక్ కొట్టేసుకుని ఆగిపోతాడు. దగ్గర వెళ్తుంది కదా, అటు వైపు ఇటు అయిపోతున్నాడు. నేనేం చేయలేదు, కాళ్ళు దూరం అన్ని దూరం ఉన్నాయి. వాడు వెళ్తున్నాడు, వీడు అంతా వెళ్ళిపోతున్నాడు. నో ఎక్స్లేటర్, నథింగ్. స్టీరింగ్ వీల్ తప్ప నేను ఏం వాడట్లేదు. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యన ఏ లగ్జరీ కార్లో ఉన్నా, ఏ హై ఎండ్ కార్లో ఉన్నా వచ్చేస్తున్నాయి ఇవన్నీ. అంటే లైఫ్లో నేను చాలా హర్డిల్స్ చూసినా, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఎస్పెషలీ లాస్ట్ డికేడ్లో ఐ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ నాకు బాగా కారుకు సంబంధించింది బాగా బాధ అనిపించింది ఏంటి అంటే, ఎస్పెషల్లీ యోధ కొత్తగా పుట్టినప్పుడు, లైక్ వెన్ షీ వాస్ బోర్న్ 6 months 8 months అప్పుడు ఏడ్చేటప్పుడు వీ యూస్ టు గో టిల్ శంషాబాద్ అమ్మ నైట్ రైడ్. ఇట్లా లైట్స్ చూసుకుంటూ మళ్ళీ వచ్చి పడుకునేది, ఇంటికి వచ్చేటోళ్ళం. అంటే నేను జర్మనీ వీసాకి వెయిటింగ్, ప్లస్ ఈ మధ్యలో నేను అవన్నీ క్లోజ్ చేసుకున్నాను. నా క్లినిక్, నా పీజీ అన్ని క్లోజ్ చేసుకుని ఖాళీగా ఉన్నా 1 year. ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ విత్ యోధ. ఆ టైంలో లైక్ వెన్ ఎవర్ షీ వాస్ నాట్ స్లీపింగ్, కమ్ లెట్స్ గో అని చెప్పి తీసుకెళ్ళేటోళ్ళం. యోధ ఇస్ రియల్లీ ఫాండ్ ఆఫ్ కార్. కానీ జర్మనీకి వచ్చినాక ఇట్స్ బీన్ లైక్ 5 years అండ్ వీ డోంట్ హ్యావ్ కార్. ఏ కార్ కనిపించినా వెంటనే దూరం వెళ్ళిపోతుంది, ఎక్కేస్తా అని. బట్ నేను దీప్తి వెన్ వీ కేమ్ టు జర్మనీ ఫస్ట్ రోజు ఏమనుకున్నాము అంటే, షీ విల్ బై అ కార్ వన్స్ వీ హ్యావ్ పిఆర్. అప్పుడు దాకా కొనద్దు అనుకున్నాం. పిఆర్ వచ్చింది, లైసెన్స్ అప్లై చేసిన, కార్ కొనేసిన. ఈ కార్ వచ్చేసి దీని పేరు టూరెక్ అనమాట. బేస్ మోడల్ వచ్చేసి 70,000 నుంచి ఉంది, 70,000 euros నుంచి. టాపెస్ట్ మోడల్ 104,000 euros ఉంది. జర్మనీ తెగచ్చు. నాకు కార్ అనేది ఫస్ట్ మెమరీ చిన్నప్పుడు యాజ్ అ కిడ్. ఆబ్వియస్లీ డాడీ ఫస్ట్ టైం కార్ కొనిచ్చేప్పుడు అంబాసిడర్ కారు వైట్ కలర్ తీసుకొచ్చారు. ఇవి ఫోటో పెడుతున్నాను ఇక్కడ. ఆ రోజు అయితే ఫుల్ బ్లాస్ట్ అనమాట. ఇంకా కారు వదలకుండా ఫోటోలు దిగేసి హగ్గులు ఇచ్చేసి, దాని తర్వాత ఈవెన్ నేను నేర్చుకుని కూడా అంబాసిడర్ కార్లో. అప్పట్లో అసలు పవర్ స్టీరింగ్ లేకుండా ఇట్లా తిప్పేసి బండితో ఆగిపోతే తో స్టార్ట్ చేసుకుంటూ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ చిన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ నాకు కార్ అనేది కొంచెం ఇన్ బిట్వీన్ చాలా కార్లు వచ్చాయి, కానీ బట్ మళ్ళీ నాకు కొంచెం వావ్ అన్న ఫీలింగ్ ఇచ్చింది నా ఎండీవర్ అనమాట. డాడీ అది క్లినిక్ కొనుక్కున్నప్పుడు నాకు డాడీ కొంచెం గిఫ్ట్ ఇచ్చారు. దాని తర్వాత ఫైనల్లీ అంటే అన్నిట్లో బెస్ట్ కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ కార్. నా కష్టజీతంతో కొనుక్కున్నాను, అది యూరోప్లో. దానికోసమే అవి తగ్గేది లేదు, కాంప్రమైజ్ వద్దని చెప్పి నా పేరు నాది వైకే అని పెట్టుకుని మళ్ళీ 999 పెట్టుకున్నాను. 2016లో మ్యారేజ్ అయినప్పుడు, దీప్తి వచ్చినప్పుడు వీ యూస్ టు ట్రావెల్ ఆన్ హైవేస్ అండ్ స్టఫ్. అంటే మాకు అది ఒక లైక్ అది లాంగ్ డ్రైవ్సే కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎంటర్టైన్మెంట్ అయిపోయేది. దాని గురించి దీప్తి చెప్తారు యాక్చువల్గా ఏం చేసేటోళ్ళము. పెళ్ళైన దగ్గర నుంచి యోగితో నేను ఎన్ని లాంగ్ డ్రైవ్స్, ఎన్ని లాంగ్ జర్నీస్ చేశానంటే కార్లో నేను అన్ని నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు.
బట్ ఎందుకంటే యోగి కార్ అంటే పిచ్చి. సో మేము లాంగ్ డ్రైవ్స్ కోసం మిడ్ నైట్స్, డే టైమ్స్, ఈవినింగ్స్ ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం. జస్ట్ కావాల్సిన కొన్ని క్లోత్స్ ప్యాక్ చేసుకున్నామా, బ్యాగ్లో పెట్టుకున్నామా, దట్స్ ఇట్. విల్ గో అవుట్ హ్యాపీగా తిరిగి. వీ యూస్ టు కమ్ మిడ్ నైట్స్ అయితే ఇంకా యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. అవుటర్ రింగ్ రోడ్లో హైదరాబాద్లో తిరుగుతూ ఇప్పుడు పక్కన కార్స్తో, ఆ కార్స్, ఈ కార్స్తో రేసింగ్ పెట్టుకునే వారే వెళ్ళేవాళ్ళం. అది ఎడ్వరే కానీ, ఐటెనే కానీ, ఏ కార్ అయినా కానీ ఓడిపోయింది లేదు, హిస్టరీలో ఓడిపోయింది లేదు, లేదు. షేర్ ఖాన్ అని చెప్పాలి ఇప్పుడు. ఓడిపోయింది లేదు. బెస్ట్ థింగ్ ఇస్ అంత బిందాస్ గా నేను కూర్చొని అంత స్పీడ్ గా యోగి వెళ్ళినా నేను కూర్చోడానికి రీజన్ ఏంటంటే యోగి ఈజ్ ద బెస్ట్ డ్రైవర్ హూమ్ హ్యావ్ ఎవర్ నోన్. అది ఎంత మంచిగా సేఫ్ గా డ్రైవ్ చేస్తారంటే జోకీ మూమెంట్స్ అన్నవి కార్లో ఉండదు, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఐ లవ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్ ఇన్ ఆల్ ద జర్నీస్. ఒక నోటీస్ చేసినావు, నువ్వు కార్ కంటే పొట్టుకుంటావు. ఇలాంటి బీచ్ కార్ల దగ్గర పొట్టిగా ఇక్కడ రాను నుంచో కార్ నీకంటే పొడుగు ఉంది. ఇప్పుడు నేను పడుకుంటాను, అప్పుడు నేనే ఎత్తుకుంటాను. ఇక్కడ రాను. యోగి నువ్వు హైట్ ఉంటావు కాబట్టి ఇంత పెద్ద కార్ తీసుకున్నావు. నాతో నా హైట్ పైన పైన మట్టి పడింది, క్లీన్ చేయి. పొట్టిదానా కదా ఏం చేస్తా చూడు. టింగ్ 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 టింగ్. ఏం లేదు, కొత్త బండి ఎందుకు మట్టి ఉంటుంది. అందుకే నేను చేయట్లేదు. మేడం కార్ అయితే వచ్చేసింది, మరి మీరు ఎప్పుడు డ్రైవింగ్ చేస్తారో, ఎప్పుడు లైసెన్స్ తెచ్చుకుంటారు? ప్రస్తుతం నాకు డ్రైవింగ్ రాదు కాబట్టి ఇది నా పర్మనెంట్ సీట్. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ నుంచి ఇదే నా పర్మనెంట్ సీట్ అయిపోయింది. బట్ ఎస్, జోక్స్ అపార్ట్, నేను ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవాలనుకుంటున్నా, 6 నెలలు అయిపోయింది. నో ఇప్పుడేమో ఆల్రెడీ ఇదేంది బయట నుంచి ఫస్ట్ రెట్ట. మా దగ్గర బర్డ్స్ కొంచెం ఎక్కువ, మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. అంతా నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి యోగి. ఏంటి అంటే ఒకవేళ నేను డ్రైవింగ్ తొందరగా నేర్చేసుకున్నాను అనుకో, నీకే ప్రాబ్లం అన్నమాట. ఐదర్ ఈ కార్ నువ్వు నాకు ఇస్తావా లేదా ఇంకో కార్ కొనిస్తావా, నువ్వు చూసి. నేను చూసుకుంటాను, నేను ఇదే కార్ ఇచ్చేస్తా, టేక్ ఇట్, నేను ఇంకో తీసుకుంటాను. నా క్వీన్ కి నా బెస్ట్ కార్ ఇస్తాను. మేము యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు కార్స్ లేకుండా మాకు డైలీ అసలు నడిచేదే కాదు. బట్ చూసి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీ హ్యావ్ నో కార్. మేము ట్రైన్స్లో ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళం. అవుట్ ఆఫ్ ద ప్లేస్ వెళ్ళాలి అనుకుంటే, లేదంటే బర్లిన్, ఎనీ ప్లేస్ వేర్ ఎవర్ వీ హ్యావ్ టు గో, మేము ట్రైన్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం, మెట్రోస్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు ఆఫ్టర్ 5 years of our struggle in Germany, we bought this car. This is our first car and we are so excited about this. మేము చాలా కాలం నుంచి కొనాలనుకుంటున్న కార్ ఇది. యాక్చువల్గా 2-3 మోడల్స్ మేము చూస్ చేసుకున్నాం. అందులో ఏది కొనుక్కోవాలని బెస్ట్ది వి చూస్ దిస్ వన్. ఎందుకంటే మా యోద్ధాకి కూడా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ విల్ బీ అ బెస్ట్ ఫ్యామిలీ కార్ ఫర్ అస్ అనిపించింది మా టూర్స్ కానీ. ఈ వీడియో కొంచెం నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను బికాస్ ఐఎమ్ కమిటెడ్ టు ఫ్యూ అదర్ థింగ్స్, టైం లేకుండే. సో ఐ వాంట్ టు షేర్ దిస్ మై అచీవ్మెంట్ టు యూ. లాస్ట్ టైం ఈ వీడియోలో నేను ఒక ప్రామిస్ చేశాను, 200 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు. నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే సరే మన సబ్స్క్రైబర్ కూడా ఒక వాచ్ ఇద్దాం అనుకున్నాను. సడన్గా అప్పుడు అట్లా అనిపించింది. దాంతోపాటు మీరు అందరూ చాలా మంచి కమెంట్స్ పెట్టారు, కానీ నేను అందరికీ గిఫ్ట్స్ ఇవ్వలేను కాబట్టి ఈ పర్సన్ కమెంట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈయనకి నేను ఆ వాచ్ పంపించాను ఇక్కడ జర్మనీ నుంచి. మొత్తం వాచ్కి అప్పుడు నాకు 10,000 రూపీస్ అయింది, ప్లస్ కొంచెం ట్రాన్స్ఫర్కి 1,000-2,000 రూపీస్ అయింది. బట్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ దట్ దిస్ గాయ్ నాకు వీడియో పంపించాడు. సబ్స్క్రైబ్ ది ఛానల్ యోగి బియర్ జర్మనీ. థ్యాంక్ యూ. పేరు ప్రవీణ్ అనమాట, కిషోర్ నుంచి. ఐ రియలీ లైక్ ద వే హీ పుట్ దిస్ మెసేజ్. నేను ఈ వీడియోలో కూడా ఇప్పుడు సడన్గా ప్రామిస్ చేస్తున్నాను, నా వైఫ్ ఆల్రెడీ ఫేసెస్ పెట్టేస్తుంది. సి, ఎవరైతే నాకు బ్యూటిఫుల్ కమెంట్ పెడతారో, లైక్ నాకు నచ్చితే నేను డెఫినెట్గా మీరు ఒక వెహికల్ మీరు మీ ఫస్ట్ బైక్ కానీ ఫస్ట్ కార్ కొనుక్కుంటే నేను ఫస్ట్ ఈఎంఐలో కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తాను. ఇట్స్ మై కమిట్మెంట్, మై ప్రామిస్, అ గిఫ్ట్ ఫర్ యూ. కమెంట్ చేయండి.